విరుద్ధంగా గురుగుతున్నారు, సరుగుతున్నారు. కనుకనే దేవుడు, మనం అనుకుంటాం కష్టాలు మాకు ఎందుకు వస్తున్నాయని మనం అనుకుంటాం, రోగాలు ఎందుకు మనకు వస్తున్నాయి అనుకుంటాం. కొన్ని సందర్భాల్లో మనం దేవునికి విరోధంగా జీవిస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఇటువంటి మనకు వస్తాయి. ఇక్కడ ఒక మంచి మాట ప్రవక్త చెప్తారు, దేవుడు మనకు చేసిన వాగ్దానాలను మనం నమ్మినేడలా. చూడండి, మన మధ్య ఎలాంటి వ్యాధులు అసలు మాత్రమే ఉండనే ఉండవు. ఆమేన్. మీకు అర్థమైందన్నమాట. దేవుడు వాగ్దానం చేసినాడు, వాగ్దానములో నడిపిస్తున్నాడు, ప్రవక్త నడిపిస్తున్నాడు, కరెక్ట్గా వాక్యముతో మిమ్మల్ని నడిపిస్తున్నాడు. నడిపించినప్పుడు నమ్మకంగా నడవకుండా పోతున్నప్పుడు వ్యాధులు వస్తాయి, రోగాలు వస్తాయి. మీకు తెలుసా, ఏదైనా తోటలో ఉన్న ఆదాము అవ్వలు ఉన్నారు, వారు దేవుని ప్రజలై ఉన్నారు, దేవుని పిల్లలై ఉన్నారు, వారు పరలోక రాజ్యంలో ఉన్నారు, పాపం లేని వారుగా జీవిస్తూ ఉన్నారు. మరి వ్యాధులు ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుని మాటకు వ్యతిరేకంగా నడిచినప్పుడే. దేవుడు ఏదైతే చెప్పాడో అది వారు చేయలే, దానికి విరుద్ధంగా వారు జీవించడం స్టార్ట్ అయింది. అప్పటి నుంచే ఏమైంది? ఈ పాపము, ఈ రోగము, ఈ మరణము అక్కడి నుంచే మనం పాక్కుంటూ వస్తున్నాయి. నిజమేనా? హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కానీ చూడండి, అందుకనే పాపం అంటే ఏదో కాదండి. పాపం అంటే అవిశ్వాసం, అపనమ్మకము. నువ్వు కరెక్ట్గా జీవించలేకపోతున్నావు అంటే అర్థం ఏంటంటే నీకు వాక్యం మీద నమ్మకం లేదు. అర్థమవుతుందా? నువ్వు దేవుడు అని నీకు తెలుసు, ప్రవక్త అని నీకు తెలుసు, వర్తమానం తెలుసు, నిజమా ఆఖరి కాలం అని తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా నువ్వు సరిగా ఉండలేకపోతున్నావు, జీవించలేకపోతున్నావు, నడవలేకపోతున్నావు అంటే దేనికోసమని? నీలో అవిశ్వాసం ఉంటే నువ్వు నడు, నీ కష్టం అనిపించినప్పుడు నడు. నిజమేనా? హల్లెలూయా. చూడండి, దేవుని బిడ్డలారా గమనించండి. సరే, ఇక్కడ చూద్దాం మనము సంఖ్యాకాండంలో. అక్కడ ఏమున్నది? 20వ అధ్యాయం 8వ వచనంలో ఒకసారి చదువుదాం. నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోను ఈ సమాజాన్ని పోగు చేసి వారి కన్నులు ఎదుట బండతో మాట్లాడము. ఆమేన్. ఏమన్నాడు ఆయన? ప్రజలందరూ ఇక్కడ ఉన్నారు, నిజమేనా? హల్లెలూయా. ఇంకా మీరు అర్థం చేసుకోవాలంటే 25 మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. చూడండి, మొదటి నుంచి చదవలేదు, కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. 25 మొదటి నుంచి. మొదటి నెల యందు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము సీను అరణ్యమందుకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడెను. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు, చూడండి, మోషే అహరోనులకు, ఆ ప్రజలంటే వాళ్ళు ఎవరు కాదు, ఇశ్రాయేలీయులు. వింటున్నారా? హల్లెలూయా. ఇశ్రాయేలు అంటే వాళ్ళు దేవుని ప్రజలే. నమ్ముతున్నారా? చూడండి, ఎందుకు దేవుడు ఆ రీతి చేస్తున్నారంటే దేవుడి మాట వారు విన్నారు, తాగారు, తిన్నారు, భుజించారని బైబిల్లో ఉంది. కానీ వాళ్ళు చాలా మంది నశించిపోయారంటే కారణం ఏంటంటే అవిశ్వాసం. అంటే సనుక్కోవడము, కొనుక్కోవడము. మీకు అర్థమైంది ఏ మాట? దేవుడు చెప్పే ప్రతి మాట మనం నమ్మాలి. మనకి ఇష్టంగా ఉన్నా కష్టంగా ఉన్నా నమ్మవలసిందే. నిజమేనా? చూడండి, ఇక్కడ ఏముంది? మోషే అహరోనులు చూడండి, ప్రవక్తకి తర్వాత అహరోనుకి వాళ్ళు విరోధంగా పోగయ్యారు. చూడండి, పోగాడు తెలుసు కదా మీకు. పోగయ్యి తర్వాత జనులు మోషేతో వాదించు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయినట్లెంత మేలు. ఇంకా అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోయినట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజమును మీరు ఎలా తెచ్చారు? ఇంత కష్టాలు పెడుతున్నారు మమ్మల్ని అని ఈ మాటలు ఎవరి మీద వీరు సనుగుతున్నారు? ఎవరి మీద ఈ మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు? మోషే అహరోనుల మీద మాట్లాడుతున్నారు. కష్టాలు చూడండి,
ఈ కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు సనుకుంటున్నారు. కానీ మరి కష్టాల నుంచి మనం బయట తీసుకురాలేదా దేవుడు? వింటున్నారా? హల్లెలూయా. కష్టాల నుంచి బయట తీసుకురాలేదా? ఐగుప్తులు ఎన్ని కష్టాలు పడ్డారు? ఆ కష్టాల నుంచి దేవుడు వాడు విడుదల దయచేయలేదా? అద్భుత కార్యాలు చేయలేదా? ఇవన్నీ వారు చూడలేదా? కానీ ఇక్కడ ఏమైంది మరి? సనుగుతున్నారంటే